హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి గోట్ హెడ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక 2 టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ కొంచెం మగ్గేందుకు మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. మీ స్పైసీ ఎంత తింటారో చూసుకొని వేసుకోండి కారం. తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోట్ హెడ్ని వేసుకోవాలండి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి, ధనియా పొడి 2 టీ స్పూన్ల, తర్వాత 3 టీ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. గోట్ బ్రెయిన్ వచ్చేసి లాస్ట్లో పెట్టుకోండి, లేకుంటే తునకలు అయిపోతాయి కదా. ఇంకా లాస్ట్లో అయితే ఇలా వేసుకోండి. కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేయండి. 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ గోట్ హెడ్ని అయితే కుక్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, ఎమ్మి గోట్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. చపాతీ, పుల్కా, రైస్, వైట్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.